హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఎంత సాడ్గా చెప్పాలి చూసింది మొత్తం ఈ ఆన్లైన్ క్లాసెస్ వల్లనే. ఎంత ఇరిటేషన్ వస్తుంది నాకు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎవడైనా ఆన్లైన్ క్లాసులు పెడతాడు అసలు? అలా నాన్ స్టాప్ మధ్యలో ఒక లంచ్ ఒక్కటే, ఒక 5 minutes బ్రేక్ ఇస్తారు. ఆ కళ్ళు పోతున్నాయి, హెడ్ఏక్ వస్తుంది. ఎన్ని క్యారెట్లు ఎన్ని బీట్రూట్లు తిన్నా సైట్ వస్తుంది. ఏం చేయమంటారు అసలు? నాకైతే ఆఫ్లైన్ క్లాసెస్ మస్తు బెటర్ అనిపిస్తుంది దీనికంటే. 4-4:30కి ఇంటికి వస్తే ఇంకా దాని తర్వాత ఏమన్నా చేసుకోవచ్చు. అసలు పంచాయితీ ఉండదు. ఇదంతా లొల్లి లొల్లి నాకు తిక్కలేస్తుంది. లొల్లి ఎన్ని రోజులు ఇంకా ఈ కరోనా ఎప్పుడు పోతుందో. మీరు కూడా ఆన్లైన్ క్లాస్లోనే ఉన్నట్టున్నారు కదా. సారీ ఫర్ డిస్టర్బింగ్. కాకపోతే నాకు అంత ఫ్రస్ట్రేషన్ అవుతుంది. ఏం చేయాలి మరి? యాక్చువల్గా ఈ క్లాస్ అయిపోయాక కలిసి ఇద్దరం కంప్లైంట్స్ చేసుకుందాం. ఎందుకంటే క్లాస్లో రూల్ నెంబర్ పిలిచి మరీ క్వశ్చన్స్ అడుగుతున్నాడంట. మళ్ళీ నా రూల్ నెంబర్ వస్తే మొత్తం 40 నిమిషాలు ఉండి కూడా వేస్ట్. ఆన్సర్ చేయకపోతే యాబ్సెంట్ అంట. ఇదేం రూలో అసలు? ఈయనదే ఏమంటారు అటెండెన్స్ కోసము. అలా వీళ్ళు ఆన్సర్ చెప్పకపోతే యాబ్సెంట్ అంట. సరే, ఏదైతే అది అయింది. ఇంకా 5 నిమిషాలు ఉంది. నా నెంబర్ రావద్దని కోరుకుంటున్నా దేవుడికి. సో 5 నిమిషాల తర్వాత కలిసి మాట్లాడుకుందాం. అసలు ఈ బుక్కులు చూడండి ఎన్ని కాలం ఉన్నాయి చూడండి. ఇంక ఇది హాఫే, ఇంకా మొత్తం ఇన్ని ఉన్నాయి లోపల. అసలు యాక్చువల్గా అవన్నీ తీసుకొద్దాం అనుకున్నా, కానీ నాకు ఇంతనే మోయనికి వస్తుంది. ఏందో మస్తు నొప్పిలేస్తుంది చెయ్యి ఇప్పటికే. అసలు ఇన్ని బుక్కులు ఎందుకు ఇచ్చిరు? పని లేక అసలు. యాక్చువల్గా ఒక రోజు ఏమైనా నాకు బుద్ధి పుట్టి సరే అని చెప్పి ఆన్లైన్ క్లాస్లో ఏం చెప్తురో ఒకసారి విందామని చెప్పి బుక్కులు తీస్తే ఆన్లైన్ క్లాస్లో చెప్పింది బుక్కులు ఉన్నదో ఆన్లైన్ క్లాస్లో చెప్పారు. ఇదేం లాజిక్ నాకు అర్థమవుతలేదు. ఇట్లా కాదని చెప్పి దాని తర్వాత వాళ్ళు ఏం టాపిక్ చెప్తారో అది వెతుకుతే ఆ టాపిక్ కూడా వాళ్ళు చెప్పింది దీనికి లింక్ లేదు అసలు. మళ్ళీ ఇది రాయాలా అది రాయాలా నాకు అర్థం కాదు ఎగ్జామ్లా. అసలు యాక్చువల్గా ఏముందో అది ఒక బుక్కులు ఉంటే మేము చదువుకుంటాం కదా ఈ ఆన్లైన్ క్లాస్లల్లో, అట్లుండదు. మళ్ళీ అది చెప్పేది ఒకటి ఉంటుంది, ఇది ఒకటి ఉంటుంది, మళ్ళీ పీపీటీలో ఒకటి ఉంటుంది. హెక్టిక్. అసలు నాకైతే హెడ్ఏక్ అవుతుంది వీటి అన్ని వల్ల. ఇంకా మళ్ళీ మిడ్ ఎగ్జామ్స్ పెట్టిర్రు రీసెంట్గా. ఏం రాస్తాం ఇక? ఇంకా చదివినాము కొన్ని చదివినాం, కొన్ని రాసినాం. ఇక నాకు వచ్చింది. అట్లుంది పంచాయతీ. పొద్దున్న లేవాలి, స్నానం చేయాలి, ఇక బస్సులకై వెయిటింగ్, జిల్ జిల్ జిగా. అసలు యాక్చువల్గా ఇది ఒక్కటే మంచి పని అయింది. అందుకే నేను కొంచెం హ్యాపీగా నన్ను. పొద్దున 7కి వస్తుంది మా ఇంటి దగ్గర బస్సు. అమ్మో 7కి లేవాలంటే ఇంత కష్టం అసలు. ఇప్పుడు అది ఒక్కటి మంచి పని అయింది ఆన్లైన్ క్లాస్ల వల్ల. ఇంకా స్నానం కష్టాలు. ఎగ్జామ్స్ ఉన్నప్పుడు అయితే నేను స్నానం ఎవరికి చెప్పకండి. అంటే పొద్దున్న లేవాలి కదా, మళ్ళీ 7కే బస్సు వస్తుంది. ఇంకా ఎప్పుడు చదువుకోవాలి? అసలే బీటెక్ అంటే రైట్ అవట్లు. అందుకని చెప్పి నేను స్నానమే చెయ్యం. యాక్చువల్గా ఇది అశ్వితకు ఒక్కటే తెలుసు, కానీ మీ అందరికి చెప్పేస్తున్నాగా సీక్రెట్. స్టూడెంట్స్, am I audible? స్టూడెంట్స్, ఈజ్ మై ప్రజెంటేషన్ విజిబుల్? ఈ రెండు మాత్రం మస్తు నేర్చుకున్నా నేనైతే ఈ ఆన్లైన్ క్లాస్ల వల్ల. ఇవి తప్ప నాకు ఇంకేం అర్థం కాకపోతున్నా. అసలు నేను ఎప్పుడు క్లాస్ విందాం అనుకున్నా am I audible? ఎస్ సార్, ఓకే సార్, కంటిన్యూ సార్, ఇవే అనిపిస్తున్నాయి నాకైతే అసలు. అట్లా అయిపోయింది ఆన్లైన్ క్లాస్లల్లో. అసలు కనెక్షన్ ప్రాబ్లం కొంతమందికి, ఇంకొంతమందికి కరెంట్ పోతుంది, ఇంకొంతమంది ఊర్లలో ఉంటారు. అసలు ఎన్ని కష్టాలు. అయినా కానీ ఆన్లైన్ క్లాస్ వినాలి, ఫుల్ అటెండెన్స్ తెచ్చుకోవాలి. అయ్యా జేఎన్టీయు ఏందయ్యా ఇది? మాకు ఇది ఏందని అడుగుతున్నా నేను. ప్రతి ఆన్లైన్ క్లాస్లో ఇద్దరు అయితే ఉంటారు, ఎప్పుడు రెస్పాండ్ అవుతారు. ప్రతి దానికి రెస్పాండ్ అవుతారు. am I audible అన్న రెస్పాండ్ అవుతారు, ఈజ్ ఇట్ విజిబుల్ అన్న రెస్పాండ్ అవుతారు. కానీ అప్పుడప్పుడు ఆన్సర్లు అడుగుతారు కదా, క్వశ్చన్లు అడుగుతారు కదా, అప్పుడు రెస్పాండ్ కారేంది కొంతమంది. am I audible, am I visible అన్నప్పుడు కరెక్ట్గా ఇట్లా అడగంగానే ఎస్ సార్, ఓకే సార్ అనేటోళ్ళు క్వశ్చన్ అడిగినప్పుడు ఎందుకు రెస్పాండ్ గారు? నాకు అర్థం కాదబ్బా అసలు ఇది. ఎంత కొంతమంది అయితే పాపం అనిపిస్తుంది. ఇంకా 3:30 క్లాస్లో అయితే లాస్ట్ క్లాస్ ఉంటుంది కదా, లాస్ట్ క్లాస్లో అయితే పాపం వాళ్ళకి కూడా ఇరిటేషన్ వస్తుంది కావచ్చు. ఏంది ఇట్లా ఓకే సార్ ఎస్ సార్ అనేటోళ్ళకి కూడా ఇరిటేషన్ వస్తుంది. లాస్ట్ క్లాస్ అయితే వాళ్ళు కూడా రెస్పాండ్ కారు అసలు. నాకు అప్పుడప్పుడు నిద్ర వస్తుంది, అప్పుడప్పుడు ఆకలి అవుతుంది. ఏందో ఆన్లైన్ క్లాస్ల వల్ల ఫుల్ ఆకలి అవుతుంది. మళ్ళీ తినేది లేదు పెట్టేది లేదు, కానీ ఆకలి అయితే అవుతుంది ఏందో మరి. ఇంక ఈ ఆన్లైన్ క్లాసెస్ వల్ల స్టూడెంట్స్ ఎక్కువ తిట్టుకునేది ఎవరిని తెలుసా? ఇట్లా రూల్ నెంబర్ స్పెసిఫిక్గా మెన్షన్ చేసి క్వశ్చన్ అడుగుతారు, ఆన్సర్ చెప్పకపోతే యాబ్సెంట్ వేస్తా అంటారు. అట్లాంటి వాళ్ళని ఎట్లా తిట్టుకుంటారు తెలుసా? పాపం మీకు తెలియదేమో, కానీ ఇది నిజమండి. మస్తు తిట్టుకుంటారు మిమ్మల్ని అయితే అసలు. అట్లా చెయ్యకండి ఒకవేళ మీరు చేసేటట్టు అయితే. ఎంత అంటే కొంతమంది అయితే ఇక బూతులు కూడా తిడతారు. పాపం అనిపిస్తుంది నాకు కూడా అప్పుడప్పుడు. కానీ ఇంక ఏం చేస్తాము, అట్లా అయిపోతుంది. మాకేమో ఆన్సర్లు రావాయే, మాకు రావని మీకు కూడా తెలుసా? అయినా అడుగుతారాయే ఏందో ఏమో. ఇక లెక్చరర్స్ కరెక్ట్గా ఇట్లా ఇప్పుడు క్వశ్చన్లు అడుగుదాము అని అనుకున్నప్పుడు అసలు ఇంకా స్టూడెంట్స్ ఎట్లుంటారు అంటే, ఇట్స్ నాట్ మై బిజినెస్, హూ కేర్స్, నేనైతే మ్యూట్లో పెట్టేస్తాం.
అయితే ఆడియోనే ఆఫ్ చేస్తారు ఇంకా కొంతమంది అయితే. అట్లా అవుతుంది. కామెడీ అనిపిస్తుంది నాకైతే. అప్పుడు మస్తు నవ్వొస్తది. సార్ వాళ్ళు స్టూడెంట్స్ అంటారు. పాపం ఎవరైనా ఒకరు రెస్పాండ్ అవ్వచ్చు కదా ఆన్సర్ వచ్చినోళ్ళు అని అనుకుంటా నేనైతే. కానీ నాకు రాదు కదా. వస్తే రెస్పాండ్ అయితే నేను పక్కా కావాలంటే మా క్లాస్ వాళ్ళని అడగండి. నేను పక్కా రెస్పాండ్ అయితే ఒకవేళ వస్తే. రాకపోతే మాత్రం ఇంకేం చేస్తారు అందరి లెక్క నేను కూడా గమన కూసుంటా. పాపం ఇంకొంతమందికి అటెండెన్స్ కష్టాలు. పాపం వాళ్ళకి ఎందుకు ఇట్లా అవుతుందో నాకు అర్థం కాదు. మొత్తం క్లాస్ ఉంటారు. లాస్ట్ 2 minutes 1 minute అట్లా ఉంటుంది కదా. అప్పుడే వాళ్ళ ఇంట్లో పవర్ కట్ అవ్వడము ఏదో ఒకటి అయిపోయి పాపం లెఫ్ట్ అయిపోతారు. యాబ్సెంటీస్ల లిస్ట్లో చూస్తే వాళ్ళ పేరు ఉంటుంది. పాపం మొత్తం అటెండ్ అయినారు కదండి. లాస్ట్ 1 minute 2 minutes అటెండ్ కాకపోతే ఎందుకు అట్లా చేస్తారు? వేయొచ్చు కదా అటెండెన్స్. మాకు మేనేజ్ చేసి ఏమంటారు మానిటర్ చేసేటోళ్ళు అయితే మంచోళ్ళే. జర సార్ ఇట్లా లాస్ట్ మినిట్లో కట్ అయింది అని చెప్తే సరే అమ్మ అని చెప్పి అటెండెన్స్ చేస్తారు. కానీ అసలు అటెండెన్స్ తీసుకునేటోళ్ళు కూడా కరెక్ట్ అదే టైంకి తీసుకుంటున్నాయి. అయితే ఒక రోజు ఒక 2 నిమిషాలే అయింది లాస్ట్ క్లాస్ ఇట్లా లెఫ్ట్ అయినా. ఎందుకు ఏదో పని అయ్యి లెఫ్ట్ అయితే ఇంకా యాబ్సెంట్ అయింది నాకు. ఎమ్మటేగా సార్కి కాల్ చేసి ఇట్లా నేను మొత్తం వచ్చిన 2 నిమిషాలు యాబ్సెంట్ అయినా అని చెప్పిన. అసలు ఏంది పాపం వాళ్ళైతే అసలు కొంచెం చూసుకోండి అయ్యా. ఇంక గూగుల్ మీట్ మామయ్య ఒక్కడు మధ్యలో అప్డేట్ చేసిండు యాప్. ఏం తొందర వచ్చింది నీకు? ఇప్పుడు ఎందుకు అప్డేట్ చేసినావు యాప్? లాస్ట్ ఇయర్ అయితే మంచి ఇట్లా బ్యాక్గ్రౌండ్లో ఎన్ని యాప్స్ వాడుకుంటున్నా ఏం చేస్తున్నా లెఫ్ట్ అని రాకపోతుండే. ఈ ఇయర్ ఇది ఒక కొత్తది మళ్ళా. ఇట్లా జస్ట్ ఇట్లా ఏమంటారు బ్యాక్ ఎగ్జిట్ అయినా సరే ఇట్లా ఇన్స్టాగ్రామ్ ఇట్లా జర ఒక లుక్ వేద్దాం వాట్సాప్ అయినా అని ఇట్లా ఓపెన్ చేయగానే లెఫ్ట్ అని వస్తుంది. అప్పుడు నేను ఓన్లీ లెఫ్ట్ అనే వస్తుందేమో అనుకున్నా. కానీ నేను ఓపెన్ చేసి ఏమంటారు ప్రెజెంటీస్ లిస్ట్ ఉంటుంది కదా అందులో చూస్తే నా పేరు ఉండదు. అంటే మొత్తానికే క్లాస్ నుంచి లెఫ్ట్ అని. అసలు ఏందో ఏమో. జర నీకు ఒక డైరీ మిల్క్ చాక్లెట్ అయితే ఇప్పిస్తా కానీ ఆ ఆప్షన్ అయితే తీసేసి అంటే అప్డేట్ రిమూవ్ చేసి అయ్యా జర నీ దండం పెడతా. ఊకే ఇంకా యాప్స్ ఆడుకోనికి ప్రాబ్లం అవుతుంది. ఆ కష్టాలు ఎవరికి చెప్పుకోవాలి? షో ఇంకేం చేస్తాం మేము. అట్లనే మేనేజ్ అవుతుంది. సరే స్టూడెంట్స్ పాపమే కానీ లెక్చరర్స్ అయితే లాస్ట్ క్లాస్ తీసుకుంటారు కదా ఇక 3:30 వరకు. వాళ్ళైతే మస్తు పాపం అసలు. అప్పుడు క్లాస్లో ఎట్లుంటుంది తెలుసా? పిన్ డ్రాప్ సైలెన్స్. మీ టీచర్స్కి కావాల్సింది ఇదే కదా యాక్చువల్గా. కానీ ఇన్ని రోజులకి మేము అది సాధించాం. పిన్ డ్రాప్ సైలెన్స్ ఫుల్. అసలు ఇంత ఇట్లా సైలెంట్గా ఉంటుంది అసలు. ఎన్ని క్వశ్చన్లు అడిగినా ఎన్ని అడిగినా కానీ ఇంతే గమ్మున కూర్చుంటాం. లాస్ట్ క్లాస్లో నాకు డౌట్ సగం మంది వండుకుంటారు కదా. నాకైతే నిద్ర వస్తుంది అప్పుడప్పుడు. ఇంకా అప్పుడప్పుడు వండుకుంటా నేను కూడా. ఎందుకంటే ఏం చేస్తామండి ఇంకా ఆడ పక్కన పడేసి వండుకోవడమే. కానీ చాలా మంది వండుకుంటారు కదా. దొంగలు మీరు అసలు దొరకరు. అమ్మో నాకు ఇంకొక పెద్ద ప్రాబ్లం ఉంది. ఈ ప్రాబ్లం ఎవరికి ఉండదు అనుకుంటా నాకు తెలిసి. 12:20కి మాకు లంచ్ ఉంటుంది. కరెక్ట్ 12:20కి మా మమ్మీ ఏమో రెడీగా పెట్టదు చేసి. ఇక నేను తిందామంటేనేమో అప్పుడు లంచ్ ఉండదు. ఇంకా అప్పుడు ఏం చేస్తే ఇక ఫోన్ వాడుకుంటా అది వాడుకుంటా ఏదో ఒకటి వాడుకుంటా కూర్చుంటా. కరెక్ట్ క్లాస్ స్టార్ట్ కాగానే ఫుల్ ఆకలి అవుతుంటుంది. క్లాస్ కూడా జర ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఎందుకు అంటే కడుపులో కాలుతున్నప్పుడే తెలుస్తుంది అంటారు కదా. అట్లనే నాకు కొంచెం క్లాస్ కూడా ఆ టైమింగ్స్లోనే జర ఇంట్రెస్టింగ్ ఉండి విందాం అనుకుంటా. కానీ ఇక నా కడుపు ఊకే పిలుస్తుంటుంది అనమాట. అటు తినాలా ఇటు వినాలా అర్థం కాక మొత్తం డీవియేట్ అయిపోయి లాస్ట్కి క్లాస్ ఎప్పుడు అయిపోతుంది రా బాబు తొందరగా అయిపోతే బాగుండి వెళ్ళి తినొచ్చు అని చూస్తాను నేనైతే. ఈ తిండిలో లేదో నాకు ఎవరికి లేకపోయినా నాకు ఈ కష్టం. ఇంకా నేను అప్పుడప్పుడు ఏం చేస్తా తెలుసా? ఇక 9:40 క్లాస్లో ఇక జాయిన్ అయిపోయి ఫస్ట్ అయితే ఇక బ్రష్ చేసి ఇంకా జాయిన్ అయిపోయి మెల్లగా ఇక క్లాస్ వినుకుంటా తింటా అప్పుడప్పుడు అయితే. అంటే వినడం అంటే ఇంకా వింటామండి ఏదో. ఇంకా తినడం అయితే తింటా. నాకు ఇంకా అప్పుడు ఫుల్ ఆకలి అవుతుంది. ముందే లేచి తిని బ్రష్ చేసుకొని నీట్గా గుడ్ గర్ల్ లాగా క్లాస్లో కూర్చుందాం అనుకుంటా నేను. కానీ ఏం చేస్తాం ఫుల్ నిద్ర వస్తుంది పొద్దున. ఇంకా వండుకుంటా అస్సలు లేవా బుద్ధి కాదు నాకైతే. ఇంకా మా మమ్మీ 9:40 అవుతుంది క్లాస్ లేవా అని అంటే అప్పుడు లేస్తాను నేనైతే. మెల్లగా నెమ్మదిగా లేచి బ్రష్ చేసుకొని కూర్చుంటిగా. మమ్మీ టిఫిన్ తీసుకురావే అంటే టిఫిన్ తీసుకొస్తే నేను వినుకుంటా ఇక క్లాస్ వింటా అనమాట. ఇంకా హైలైట్ ఏంది చెప్పాలా మీకు? అసలు స్టార్టింగ్లో నేను మాకు 5 సబ్జెక్ట్స్ ఉంటే మంచిగా 5 క్లాస్మేట్ బుక్స్ తెచ్చుకున్నాను నీట్గా. ఈరోజు నుంచి మంచిగా నోట్స్ రాసుకుందాం. లాస్ట్ సెమ్ లాగా కాకుండా నోట్స్ మెయింటైన్ చేద్దాం ప్రతి ఒక్క సబ్జెక్ట్కి. అప్పుడు మంచిగా ఉంటుంది చదువుకోనికే అనుకున్నాను నేను. ఎట్లా ఇక క్లాస్మేట్లు బుక్కులు పెట్టేసి మా క్లాస్మేట్ల దగ్గర తోపి మా నోట్స్ రాసింది అని అనిపించుకుందాం అనుకున్నా. అంటే మా గ్యాంగ్ ఉంటారు ఆ తోపే నువ్వు నోట్స్ రాసినావు అని అంటారు. అసలు ఇంకా అట్లా అనిపించుకుందాం అనుకున్నా. కానీ ఏమైంది లాస్ట్కి క్లాస్మేట్లు బుక్కులు కూడా బొక్కాయినాయి నాకైతే. అది లాస్ట్కి ఏమంటారు ఇక రఫ్ బుక్ల లెక్క వాడుకుంటున్నా నేను. మొన్న మిడ్కి గది ఇది గీయనీకే. ఇంకా లాస్ట్కి ఎగ్జామ్స్ అప్పుడు ఎట్లయినా ఆఫ్లైనే పెడతారులే. నాకైతే నమ్మకం లేదు ఆన్లైన్ పెడతారని. ఇంకా అప్పుడు మళ్ళీ 1కి వస్తాయి రఫ్ చేసుకోనీకే. ఇక ఉంచిన ఏం చేస్తాం. ఇంకా నెక్స్ట్ టైం నుంచి నాకు మంచిగా బుద్ధి వచ్చింది. ఏమంటారు ఆ రఫ్ బుక్లో ఏవో తెచ్చుకొని అందులోనే రాసి చేయాలని. క్లాస్మేట్ బుక్లు తెచ్చుకుంటే ఏం లాభం అసలు. ఇంకా అసలుకే రాస్తలే నేనైతే. హ్యాట్స్ ఆఫ్ అండి అసలు ఆన్లైన్ క్లాస్లు స్టార్టింగ్ నుంచి ఇట్లా అయిపోయే వరకు ఇట్లా నీట్గా ఎవరైతే తింటారో. నాకైతే మస్తు డీవియేషన్లు ఉంటాయి. ఇటు వాట్సాప్ నోటిఫికేషన్లు వస్తుంటాయి పైన. మధ్యలో కొంతమందికి మెసేజ్కి రిప్లై ఇస్తా. మళ్ళీ ఇన్స్టా ఓపెన్ చేస్తా అవేవో చూస్తా. ఇంకా కొంతమంది పోస్ట్ షేర్ చేస్తారు దాన్ని లైక్ కొట్టుకుంటా కూర్చుంటా నేను. ఇంక ఏదో ఒకటి చేస్తా
చేస్తుంటా. సరే ఇంత కొడితే సరే ఇంకా ఏదో ఒక రోజు ఇందాంలే క్లాస్లు అని చెప్పి వాట్సాప్ నోటిఫికేషన్లు, ఇన్స్టా నోటిఫికేషన్లు, స్నాప్ నోటిఫికేషన్లు అన్నీ ఆఫ్ చేస్తాం అనుకో, కరెక్ట్ అదే రోజు ఏదైనా ఇంపార్టెంట్ది పెడతారు కాలేజ్ గ్రూప్లో. నేను పోయి చూసేసరికి అందరూ ఒక రోజు ఏమైంది ఇట్లనే అయింది, వేరే లింక్, ఆ లింక్ ఏదో ప్రాబ్లం అయితే వేరే లింక్లో జాయిన్ అయ్యారు. నేను ఒక్కదానే నా పిచ్చిదాన్ని క్లాస్లో, అందరూ వేరే లింక్లో జాయిన్ అయ్యారు. వాట్సాప్ ఓపెన్ చేస్తే అప్పుడు అర్థమైంది వేరే లింక్ పెట్టిర్రు అని. ఇట్లాంటివి అయితే అప్పుడు ఏం చేయాలి మళ్ళీ నేను? ఇన్ని డీవియేషన్ల మధ్యలో ఇంకో ఈ ఆన్లైన్ క్లాస్లు వినబుద్ధి అవుతుందా అసలు? వీటన్నిటి మధ్యలో మళ్ళీ పార్షాలిటీ ఒకటి. ఏం అన్యాయం అండి అసలు, నాకు అర్థం కాదు. ఉస్మానియా వాళ్ళకేమో 20 days సమ్మర్ హాలిడేసా, మాకేమో సమ్మర్ హాలిడేస్ లేవా? ఎందుకు? మేము మనుషులమే, వాళ్ళ మనుషులమే కదా. వాళ్ళు ఏం చేస్తారో మేము కూడా చేస్తాం, వాళ్ళు ఎంత చదువుతారో మేము అంత చదువుతాం కదా. మళ్ళీ వాళ్ళకేమో ఆన్లైన్ ఎగ్జామ్స్, మాకేమో ఆఫ్లైన్ ఎగ్జామ్స్. మొత్తం సెమ్ అంతా ఆన్లైన్ క్లాసులు చెప్పి ఆఫ్లైన్ ఎగ్జామ్స్ పెడతారు. వాళ్ళకేమో నిమ్మలంగా ఆన్లైన్ ఎగ్జామ్స్. ప్రతి ఒక్కరు కాపీ కొట్టారు. మా ఫ్రెండ్స్ అందరు వచ్చి నాకు చెప్పిర్రు. మేమేమో కాపీ కొట్టకుండా సిన్సియర్గా చదువుకొని పోయి రాష్ట్రం. తెలుసా మీకు ఆ విషయం? ఎంత కోపం వస్తుంది తెలుసా ఈ విషయంలో అయితే నాకు అసలు. వాళ్ళే మనుషులా? మేము మనుషులం కదా? మాకు కరోనా రాదా? ఓన్లీ వాళ్ళకే వస్తుందా? ఈ కరోనాకు కూడా డిఫరెన్షియేషన్ లేదో. ఫ్రెండ్స్, మనకి ఈసారి కూడా పక్కా ఆఫ్లైన్ ఎగ్జామ్సే పెడతారు చూడండి. ఆన్లైన్ ఎగ్జామ్స్ అస్సలు పెట్టరు. ఏమైతుంది తెలుసా, కరోనా ఓన్లీ మన క్లాసులు అవుతాయి కదా అప్పుడు మాత్రమే ఉంటుంది. అప్పుడు ఆన్లైన్లో క్లాసులు చెప్తారు. కరెక్ట్ ఇట్లా కరోనా అయిపోగానే మన ఎగ్జామ్స్ డేట్లు వస్తాయి, ఆఫ్లైన్ పెడతారు. ఎగ్జామ్ ఫీజుల కోసం కూడా వేస్తారేమో అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. ఇంకా కరెక్ట్గా సరిపోతుంది ఈసారి. ఇప్పుడు కరోనా నడుస్తుంది కదా, సెకండ్ వేవ్. ఇప్పుడు అన్నీ ఆన్లైన్ క్లాసులు చెప్తారు. కరెక్ట్ థర్డ్ వేవ్కి సెకండ్ వేవ్కి మధ్యలో గ్యాప్ వస్తుంది కదా, ఎగ్జాక్ట్ అప్పుడే మన ఎగ్జామ్స్ ఉంటాయి చూడండి. అది కూడా ఆఫ్లైన్లోనే ఉంటాయి. నాకు తెలుసు బాగా వీళ్ళ మీద గట్టి నమ్మకం అసలు. నార్మల్ అనౌషిక ఈజ్ బ్యాక్. ఇంతసేపు ఫ్రస్ట్రేషన్లో ఉండే, అందుకే అలా మాట్లాడాను. ఫ్రెండ్స్, డోంట్ కేర్. ఇప్పుడు నేను నార్మల్గా అయిపోయాను. సో నేను పాజిటివ్ నోట్తో ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. ఇట్లా పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆన్లైన్ క్లాసులు పెట్టి అటు మీకు ప్రయోజనం లేదు, ఇటు మాకు ప్రయోజనం లేదు. దాని బదులు హాఫ్ డే పెడితే హాఫ్ డేలో మినిమం ఒక 3 classes వస్తాయి. ఆ 3 classes పక్కా వింటారు అందరూ. ఎందుకంటే ఒక పాజిటివిటీ అనమాట మైండ్లో. 3 classes ఉన్నాయి కదా, ఓకే లంచ్ వరకే కదా విందామని చెప్పి. ఓకే ఆ 3 classes-లో 3 వినకపోయినా అట్లీస్ట్ 2 అయినా వింటారు. ఇప్పుడు మీరు ఒక 4-5 క్లాసులు పెట్టినారు అనుకోండి, అందులో అన్ని 5 classes వింటున్నారని మీరు అనుకుంటున్నారా? లేదు, ఒక 2 వింటాం. ఒక 2 అది కూడా కొంతమందే వింటారు, ఇంకొంతమంది ఆ 2 కూడా వినరు. ఎందుకంటే మనం అంటే ఇట్లా మైండ్లో ఫిక్స్ అయిపోయింది, అబ్బా సాయంత్రం వరకు ఉండాలని చెప్పి. సో ఎవరికి ప్రయోజనం ఏం లేనిది అసలు ఎందుకు పెడుతున్నారు? ఫీజులు తీసుకున్నారని చెప్పి వాళ్ళ పేరెంట్స్ క్వశ్చన్ చేస్తారని పెడుతున్నారు మీరు. ఓకే, నాకు అర్థమైంది మీ పాయింట్ ఆఫ్ వ్యూ. కానీ మాది కూడా కొంచెం అర్థం చేసుకోండి. ఒక హాఫ్ డే వరకు పెడితే చాలా బెటర్ ఉంటుంది ఈ కోవిడ్లో అని నా ఒపీనియన్. సో మీరేమంటారు ఫ్రెండ్స్? కమెంట్స్లో చెప్పండి. సో ఈ వీడియో ఎట్లుందో నాకైతే తెలియదు, ఫస్ట్ టైం ట్రై చేసిన. మస్తు బ్లూపర్స్ అయినాయి. ఎనీవేస్ కొన్ని బ్లూపర్స్ అయితే యాడ్ చేస్తా, కొన్ని డిలీట్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే చాలా గలీజ్గా వచ్చినాయి. సో యా, see you next day. Bye bye. Description word చెప్పడం మర్చిపోయినా. If you like this video, make sure you subscribe to our channel and share it with your friends, and don't forget to comment something in the comment section and hit that like button. Bye bye. ఇక బస్సులకై వెయిటింగ్, సెల్ ఫోన్ చాటింగ్, పొద్దున లేవాలి, స్నానం చేయాలి. ఇక బస్సులకై వెయిటింగ్. మాకు ఇవ్వచ్చు కదా హాలిడేస్, మాకు ఇయ్యరు. మళ్ళీ వాళ్ళకి ఏమో ఆన్లైన్ ఎగ్జామ్స్ పెట్టిరు. మాకే వస్తుందా కరోనా? వాళ్ళకి రాదా? సారీ, మాకే వస్తుందా కరోనా? వాళ్ళకి రాదు. ఫ్లో పోయింది. Did I just say Karisi?